హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏంజల్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం మే నెలలోని మొదటి వారానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పార్ట్ 1గా చూద్దాము. సో ఇటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీరజ్ వ్యాస్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటరిమ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. నీరజ్ వ్యాస్ను తాత్కాలిక ఎండి మరియు సిఇఓగా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ నియమించింది. దీపక్ మిట్టల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు ఖతార్. ఖతార్లో భారత తదుపరి రాయబారిగా దీపక్ మిట్టల్ నియమితులయ్యారు. టిఎస్ తిరుమూర్తి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు యుఎన్. టిఎస్ తిరుమూర్తిని ఐరాసలో భారతదేశ తదుపరి రాయబారిగా నియమించారు. శోభనా నరసింహం హ్యాస్ బీన్ హానర్డ్ బై అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్. శోభనా నరసింహంను అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ సత్కరించింది. శిఖా శర్మ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అడ్వైజర్ టు గూగుల్ పే ఇండియా. గూగుల్ పే ఇండియాకు సలహాదారుగా శిఖా శర్మను నియమించారు. చునీ గోస్వామి, హూ పాస్డ్ అవే రీసెంట్లీ, హ్యాస్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ ఏషియన్ గేమ్స్ ఇన్ 1962. హీ ఈజ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్. ఇటీవల కన్నుమూసిన చునీ గోస్వామి 1962లో ఆసియా ఆటల్లో బంగారు పతకం సాధించారు. ఆయన ఫుట్బాల్ ఆటగాడు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ $15 billion ఫర్ బ్రిక్స్ కంట్రీస్ టు బూస్ట్ దేర్ ఎకానమీ. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడానికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ $15 billion ఇచ్చింది. ప్రహత్ సింగ్ పటేల్ హ్యాస్ లాంచ్డ్ ఈ బుక్ టైటిల్డ్ ప్రొఫెసర్ బిబి లాల్ ఇండియా రీడిస్కవర్డ్. Kiran Mazumdar-Shaw has been featured among the top 20 inspirational leaders of the Medicine Make Power List 2020. ఔషధ తయారీదారుల శక్తి జాబితా 2020 యొక్క టాప్ 20 స్ఫూర్తిదాయక నాయకులలో కిరణ్ మజుందర్ షాకు చోటు దక్కింది. ద లేటెస్ట్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్, ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ 3rd. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లలో మన భారతదేశం యొక్క స్థానం 3. వరల్డ్ ట్యూనా డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 2nd May. ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని మే 2న జరుపుకుంటారు. సానియా మీర్జా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ టు బీ నామినేటెడ్ ఫర్ ద ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్ ఫ్రమ్ ద ఏషియా జోన్. ఏషియా జోన్ నుండి ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు ఎంపికైన మొదటి వ్యక్తి సానియా మీర్జా. సాఫ్రాన్ హ్యాస్ గాట్ జిఐ ట్యాగ్. ఇట్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. కుంకుమ పువ్వుకు జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో కనుగొనబడింది. అకార్డింగ్ టు ద రిపోర్ట్ బై మెర్కాన్ ఇండియా రీసెర్చ్, ఇండియా ఈజ్ 3rd పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోలార్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ ఇన్ 2019. మెర్కాన్ ఇండియా రీసెర్చ్ నివేదిక ప్రకారం 2019లో ప్రపంచంలో సౌర మార్కెట్ పరంగా మన భారతదేశం యొక్క స్థానం 3వ స్థానం. వెనీజా రూపానీ, ఇండియా ఆరిజిన్ గర్ల్, హ్యాస్ గాట్ ద హానర్ ఆఫ్ నేమింగ్ ద నాసాస్ ఫస్ట్ మాస్ హెలికాప్టర్. వెనీజా రూపానీ ఇండియా ఆరిజిన్ అమ్మాయికి నాసా యొక్క మొదటి మార్స్ హెలికాప్టర్ పేరు పెట్టడం గౌరవించారు. ఆస్ట్రేలియా బ్యాన్డ్ ద యూజ్ ఆఫ్ సలివా టు షైన్ బాల్ డ్యూ టు COVID-19 గైడ్లైన్స్. COVID-19 మార్గదర్శకాల కారణంగా బంతిని మెరుస్తూ చేసేటువంటి లాలజలం వాడకాన్ని ఆస్ట్రేలియా నిషేధించింది. మహారాష్ట్ర హ్యాస్ డిసైడెడ్ టు గివ్ ఫ్రీ ఇన్సూరెన్స్ కవర్ టు ఇట్స్ పీపుల్.
మహారాష్ట్ర తన ప్రజలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఫేస్బుక్ పార్ట్నర్స్ విత్ బాలీవుడ్ ఫర్ ఐ ఫర్ ఇండియా కన్సర్ట్. ఐ ఫర్ ఇండియా కచేరీ కోసం బాలీవుడ్తో ఫేస్బుక్ భాగస్వామ్యమైంది. ఇది ముఖ్యంగా ఎందుకంటే టు ఎంటర్టైన్, టు పే ట్రిబ్యూట్ టు ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండ్ టు రైజ్ ఫండ్ ఫర్ దోస్ హూ హ్యావ్ నో వర్క్ అండ్ నో ఫుడ్ టు ఈట్. ఇది ముఖ్యంగా వినోదాత్మకంగా అలాగే హెల్త్ వర్కర్స్కి ట్రిబ్యూట్ పే చేయడానికి, అలాగే పనిలేని తినడానికి నిరుద్యోగులైనటువంటి వారికి విరాళాలను సేకరించడం కోసం కన్సర్ట్ని ఏర్పాటు చేశారు. ఇది ఏ కన్సర్ట్ అంటే ఐ ఫర్ ఇండియా. Jadavpur University has developed an intelligence device that will analyze if a coughing person is COVID carrier or not. జాదవ్పూర్ విశ్వవిద్యాలయం ఒక ఇంటెలిజెన్స్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది దగ్గుతూ ఉండేటువంటి ఒక వ్యక్తికి కోవిడ్ క్యారియర్గా అవుతాడా లేదా అనేది విశ్లేషిస్తుంది. రష్యా అనౌన్స్డ్ టు లాంచ్ ఫస్ట్ శాటిలైట్ టు మానిటర్ ఆర్కిటిక్ క్లైమేట్ ఇన్ 2020. ఆర్కిటిక్ వాతావరణాన్ని పర్యవేక్షించడానికి 2020లో మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు రష్యా ప్రకటించింది. ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద వ్యాట్ ఆన్ పెట్రోల్ ఫ్రమ్ 27% to 30%. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్పై వ్యాట్ను 27% నుండి 30%కు పెంచింది. రాహుల్ దేవ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ హిందూ పైలట్ ఆఫ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. రాహుల్ దేవ్ పాకిస్తాన్ వైమానిక దళంలో మొదటి హిందూ పైలట్ అయ్యారు. సిద్ధార్థ్ వరదరాజన్, ఇండియన్ జర్నలిస్ట్, హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డ్. సిద్ధార్థ్ వరదరాజన్, ఇండియన్ జర్నలిస్ట్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డు లభించింది. ఈ అవార్డును జర్మన్ గవర్నమెంట్ ఇస్తుంది. డాక్టర్ హర్షవర్ధన్ హ్యాస్ లాంచ్డ్ మల్టీమీడియా గైడ్ కోవిడ్ కథ. డాక్టర్ హర్షవర్ధన్ మల్టీమీడియా గైడ్ కోవిడ్ కథను ప్రారంభించారు. అశోక్ మైకేల్ పింటో హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ ద రెస్పెక్టివ్ టు ద IBRD బై US ప్రెసిడెంట్ ఫర్ 2 years. అశోక్ మైకేల్ పింటోను IBRDకి గౌరవప్రదంగా మన అమెరికా అధ్యక్షుడు 2 ఏళ్ల పాటు నామినేట్ చేశారు. 3 ఇండియన్ జర్నలిస్ట్ విన్స్ పులిట్జర్ ప్రైజ్ ఇన్ ఫ్యూచర్ ఫోటోగ్రఫీ. దే ఆర్ ముఖ్తార్ ఖాన్, దార్ యాషిన్, సన్నీ ఆనంద్. ఫ్యూచర్ ఫోటోగ్రఫీలో 3 భారతీయ జర్నలిస్టులు పులిట్జర్ బహుమతిని గెలుచుకున్నారు. వారు ఎవరంటే ముఖ్తార్ ఖాన్, దార్ యాసిన్, సన్నీ ఆనంద్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్యాన్సిల్డ్ ద లైసెన్స్ ఆఫ్ ద CKP కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CKP కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ను రద్దు చేసింది. ఆపరేషన్ సముద్ర సేతు ఈజ్ లాంచ్డ్ బై ఇండియన్ నేవీ. ఆపరేషన్ సముద్ర సేతును భారత నావికాదళం ప్రారంభించింది. ఛత్తీస్గఢ్ స్టేట్ హ్యాస్ స్టాప్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు MNREGA వర్కర్స్. MNREGA కార్మికులకు ఉపాధి కల్పించడంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. సో MNREGA అంటే తెలుసు కదా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం. FIFA launches #We will win campaign to pay tribute to health workers. ఆరోగ్య కార్యకర్తలకు నివాళులు అర్పించడానికి FIFA #We will win అనే ట్యాగ్తో ప్రచారాన్ని ప్రారంభించింది. అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ బై ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్, ఇండియా ఈజ్ 53rd place in terms of budget transparency and accountability.
అంతర్జాతీయ బడ్జెట్ భాగస్వామ్య నివేదికల ప్రకారం బడ్జెట్ పారదర్శకత మరియు జవాబుదారీ పరంగా భారతదేశం 53వ స్థానంలో ఉంది. ఫార్మర్ క్రికెటర్ జె అరుణ్ కుమార్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ యుఎస్ఏ హెడ్ కోచ్. హీ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. మాజీ క్రికెటర్ జె అరుణ్ కుమార్ను యుఎస్ఏ ప్రధాన కోచ్గా ఎంపిక చేశారు. ఐఐటి ఢిల్లీ హ్యాస్ డెవలప్డ్ కోవిడ్-19 డాష్బోర్డ్ ప్రాకృతి. Prakriti means prediction and assessment of corona infections and transmission in India. ఐఐటి ఢిల్లీ కోవిడ్-19 డాష్బోర్డ్ ప్రాకృతిని అభివృద్ధి చేసింది. మధ్యప్రదేశ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ జీవన్ అమృత్ యోజన టు బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. రోగనిరోధక శక్తిని పెంచడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం జీవన్ అమృత్ యోజనకు ప్రారంభించింది. Assam state government has announced to give 50 lakh rupees insurance to cover to journalists who was reporting during the COVID-19 outbreak. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులకు 50 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక మే నెలలోని మొదటి వారానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ని చూసినట్లయితే ఇంటర్నేషనల్ లేబర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 1st మే. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే 1న జరుపుకుంటారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 3rd మే. ప్రపంచ పత్రికా స్వాతంత్ర దినోత్సవాన్ని మే 3న జరుపుకుంటారు. దీని థీమ్ చూసినట్లయితే జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. భయం లేదా అభిమానం లేని జర్నలిజం. వరల్డ్ ఆస్తమా డే 1st ట్యూస్డే ఆఫ్ మే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 5th మే 2020. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని మే నెలలో మొదటి మంగళవారంన జరుపుకుంటారు. ఈ 2020లో 5వ తేదీ మే 2020న జరుపుకున్నారు. ఇంటర్నేషనల్ మిడ్వైఫ్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 5 మే. అంతర్జాతీయ మంత్రసాని దినోత్సవాన్ని మే 5న జరుపుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ మే నెలలోని మొదటి వారానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్స్ గురించి తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.